నమస్తే నారాయణ. మేడం నమస్తే మేడం. టిఫిన్ సెంటర్ 10-12 సంవత్సరాల నుంచి మాత్రం బాగా నడిపిస్తున్నావు కదా? అవును మేడం. ఎక్కడ నల్గొండలో దాదాపు నారాయణ ఆయన అయితే పేరు బాగా వినిపిస్తుంది కదా? అవును మేడం. చాలా వెరైటీస్ బాగుంటాయి. మసాలా గారి అవి అయితే వేసేది ఇంతకు ముందు, ఇప్పుడు ఉత్తప్ప మా దగ్గర ఉత్తప్ప స్పెషల్. అంటే ఏదైనా ఆర్డర్ ఇస్తే కూడా మసాలా గారి అవి చేస్తుంది కదా మాకు అంతకుముందు క్యాటరింగ్ ఇస్తే. చాలా బాగుండేది. తన ఊరు వచ్చేసి పెద్దపురం మండలం సంగారం అండి. తను ఇక్కడ గత 12 సంవత్సరాల నుంచి నల్గొండలో ఇక్కడ కేఎఫ్సి పక్కన అండి, హైదరాబాద్ రోడ్ లో ఎన్టీఆర్ స్టాక్స్ ప్రగతి కాలేజ్ పక్కన అండి, కృష్ణమాచారి డాక్టర్ హాస్పిటల్ పక్కన ఇది రన్ చేస్తున్నారు. తను నారాయణ తన పేరు. చాలా కష్టంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి చాలా హ్యాపీగా సంతోషంగా దీన్ని నడుపుతున్నాడు అండి. ఫస్ట్ ఒక్కడితో స్టార్ట్ చేసి తర్వాత ఇప్పుడు నలుగురిని వర్కర్స్ ని పెట్టుకొని వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించిందండి. నాకు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం ఒక్కరమే కాకుండా 4-5 పని కల్పించడం అనేది చాలా హ్యాపీ కదా నారాయణ. అవును మేడం. మన దగ్గర ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? ఎక్కువ ఉత్తప్ప స్పెషల్ ఉంటుంది మన దగ్గర. దోశ, ఆనియన్ దోశ, బోండా, ప్లెయిన్ దోశ, ఇడ్లీ. ఈవినింగ్ మార్నింగ్ పెట్టాడండి తను. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే ఉంటది. చట్నీ వచ్చేసి పల్లి చట్నీ, అల్లం చట్నీ, 2 కారం పొడి ఈ 3 ఉంటాయి అంతే కదా? అంతే మేడం. రేట్స్ ఎలా ఉన్నాయి? 30 రూపాయలు మేడం. ఏదైనా 30. ఉత్తప్ప ఒకటి 40. ఉత్తప్ప ఒకటి 40 రూపీస్ అంటండి. బోండా ఇడ్లీ వచ్చేసి 30 రూపీస్ అంట. మీ పేరండి? వెంకన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నారాయణ బండి దగ్గర టిఫిన్? అక్కడ ఉండే మేడం, ఎన్జీ కాలేజ్ దగ్గర. అవును, ఎన్జీ కాలేజ్ దగ్గర ఉండేది. అవును, 1 year అవుతుంది. 1 year అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు తన దగ్గర? 5 సంవత్సరాలు. బాగుంటుందా టిఫిన్? అన్ని మంచిగా ఉంటుంది. క్వాలిటీ ఎలా ఉంటది? టేస్ట్ ఎలా ఉంటది? ఏనికైనా మార్చాడు, ఒక్కటే క్లారిటీ చేస్తాడు, లేకుంటే లేదని చెప్తాడు. నెంబర్ 1 క్లారిటీ మార్చాడు. కాకపోతే ఉత్తప్పకి ఒకటే 10 రూపాయలు ఎక్కువ. దోశ తిన్నా, ఇడ్లీ తిన్నా, దేనికైనా 30 అంతే మేడం. ప్లేట్ తీసుకోండి, పట్టుకోండి. తను ఇడ్లీ తీసుకున్నాడండి. తను ఒక 5 years నుంచి తింటున్నాడంట. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. के पास रोजाना हम इडली शाम को टिफिन करते हैं. डोसा बहुत टेस्टिंग है. नलगोंडा पूरा घूमे तो इतना टेस्ट कहीं भी नहीं मिलता और रिजनेबल रेट में लेते. बहुत अच्छी रेट है और उनका सफाई भी रहता है. कोई भी आइटम में कभी भी गंदगी नहीं रहता. बहुत नीट काम रहता उनका. ఓకే అండి, థ్యాంక్ యూ. తను ఏం చెప్తున్నాడంటే తన దగ్గర నీట్ గా ఉంటది, క్వాలిటీ ఉంటది. తను క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు అంటాడు, ఒకటే మార్చాడు. తను 12 సంవత్సరాల నుంచి కూడా అదే క్వాలిటీ అదే మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్తున్నారండి అందరూ. ఇక్కడైతే ఊతప్ప చాలా ఫేమస్ మేడం. చట్నీ బాగుంటది, ఊతప్ప బాగుంటది, దోశ బాగుంటది. ఊతప్ప స్పెషల్ ఇక్కడ. 6 నుంచి నైట్ 10 వరకు దొరుకుతుంది. ఫుడ్ మాత్రం బాగుంటది, బెస్ట్ క్వాలిటీ. రోజు నైట్ 10 అవుతుందా? 10:30 క్లోజ్ చేసేసి నీకు మంత్లీ ఎంత పెట్టుబడి పెడతావు? ఎంత మిగులుతుంది మంత్లీ? మేడం మంత్లీ 30,000 పెడతాం. 30-50 దాకా మిగులుతాయి. నీ కష్టం అయితే వర్కర్స్ ఎంతమంది? సాలరీస్ పోను ఒక 50,000-60,000 మిగులుతాయి. వర్కర్స్ అంతా ఎంతమంది ఉన్నారు ఇంటి దగ్గర? నలుగురు. మొత్తం అందరు కలిపి 4. నీతో మేమిద్దరం, వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా 6 మొత్తం పని చేస్తున్నారంటే మొత్తం 6 పని చేస్తున్నట్లు.
ఈ క్యాటరింగ్ కూడా ఉంది కదా, క్యాటరింగ్ కూడా చెప్తాం, బ్రేక్ఫాస్ట్ క్యాటరింగ్ ఏవి ఐటమ్స్ చెప్తే అవి చేస్తారు. తయారు చేసి ఇస్తాం. ఏది చెప్పి ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఏదైనా టిఫిన్స్ వరకు ఆర్డర్ చేసి చేసేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. సరే.